నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. నేడు రాష్ట్రంలో రైతాంగం మొత్తం ఆగమైతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, ఏదైతే రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్ళు ఆగిపోయి అలా రైతుల పొలాల్లో ఎండిపోతూ ఉన్నాయి, నీళ్ళు లేక, కరెంట్ లేక. సో కొద్దిమంది రైతులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు నిజంగా రాష్ట్రంలో మనం టీవీలో, పేపర్లో చూసినట్టు కర్వే ఉందా, లేకపోతే ఇదేమైనా కల్పితాలు చేస్తూ ఉన్నారా? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నీళ్ళకి, కరెంటుకి ఇబ్బంది కలుగుతూ ఉందా, ఎలా ఉంది అనేది మనం కొద్దిమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమీప ప్రాంతాల్లో ఉన్నాము. సో ఈ కరీంనగర్ వాసికి సంబంధించి ఏదైతే ఈ రైతులకి నీళ్లు సఫిషియెంట్గా నీళ్ళు వస్తున్నాయా, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది, కరెంట్ వస్తుందా? మనము గతంలో చూసాము, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీళ్లు కానీ, కరెంటు విషయంలో కానీ ఏ విధంగా ప్రభుత్వము వీళ్ళకి నడిచింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందనేది వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబు, ఏం పేరే? అజయ్. ఎన్ని ఎకరాలు చేస్తావు నీ సాగు? ఎకరన్నర చేస్తావా? ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? వచ్చిన కాడికి నీళ్ళు లేవు, బావిలు ఎండిపోయినాయి, చెర్ర నీళ్ళు, కాలువ నీళ్ళు అత్తలేవు మాకు. కాలువ నీళ్ళు బంద్ అయినాయి, ఇప్పుడు పొలాలన్నీ ఎండిపోయినాయి మొత్తం. ఇప్పుడు చూసారు కదా, అంత మొత్తం ఆ విధంగా ఉన్నది. మొత్తం పొలాలు మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉందా? మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకు నీళ్ళు రావట్లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగా? ఏమో నీళ్ళు అత్తలేవు, బావి కాలువ నీళ్ళు అత్తలేవు, బావిలు ఎండిపోయినాయి. బావిలు ఎండిపోతే మోటార్ బోస్తలేవు. ఏమంటారు మరి అధికారులను అడిగితే? పంట నష్టం కింద కట్టిస్తామని అంటున్నారు అన్నారు కానీ మరి ఏమో కట్టిస్తారో కట్టారో తెలియదు. ఇప్పటి వరకు అయితే అది రాలేదు, ముందుకు ఇస్తాము ఇయ్యం అనేది రాలేదు. ఇప్పటి వరకు అయితే ఎదురు చూస్తున్నాం మేము, మరి ఏమైతుంది ఏం తర్వాత సంగతి. మొత్తం ఎంత ఉంటుంది నీకు పొలం? నాకు ఎకరంన్నర ఉంది. ఎకరంన్నర ఉంది. ఎకరంన్నర వరే వేసినావు? మొత్తం వరే వేసినావు. మొత్తం ఎండిపోయిందా మరి? ఎట్లా? మొత్తం ఎండిపోయింది, ఇట్నే ఉన్నది. అదే చూస్తా ఉన్నాం అక్కడ, అట్నే ఉన్నది. ఎకరం పొలం ఎండిపోయింది అది. ఎంత పెట్టినావు? పెట్టుబడి ఎంత వచ్చింది దానికి? పెట్టుబడిగా పెట్టుకుని అంతా పెట్టినాం. దీన్ని అంతా అది అన్ని బాగానే ఖర్చులు అయినాయి. ఇక ఖర్చులకు ఏం ఫలితం ఏమి ఇస్తారో తెలియదు ప్రభుత్వం అన్నది. ఏమి ఇస్తారు ఏంది ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఏది లేదు. ఎట్లా ఉండే మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, కొన్ని వచ్చినాయి, పారినాయి. ఇప్పుడు అయితే మొత్తం కాలువ నీళ్ళు బంద్ అయినాయి, ఏమచ్చుడు లేదు. అప్పుడు ఉన్నప్పుడు అంత నీళ్ళు వచ్చేది, పారించుకుని చేసేది. అప్పుడు కూడా బావిలు అట్లా ఎండిపోయే కాడికి ఎండిపోయినాయి, ఉన్న కాడికి ఉన్నాయి. కాలువ నీళ్ళు అయితే మొత్తం అయితే ఇప్పుడు కాలువ పరకం అయితే మొత్తం ఎండిపోతున్నాయి. ఇప్పుడు మొత్తం అయితే కాలువల నీళ్ళు ఎండిపోతున్నాయి. గతంలో వచ్చేటి కాలువల నీళ్ళు అంత కొంత వచ్చేటి, ఇప్పుడు ఇంతవరకు. ఇప్పుడు మొత్తం ఎండిపోతున్నాయి. ఇప్పుడు 2 పంటలు పట్టినాయి కానీ అనకాలం అప్పుడు కూడా ఎండిపోయినాయి కొన్ని నీళ్ళు అందక. మరి ఇప్పుడు ఇచ్చే రైతు బంధు అవన్నీ ఇస్తున్నారా? వేసిన పడ్డాయా? వరకు అవి రాలేదు కదా. రాలేదా? ఎకరన్నర ఉన్న వాళ్ళకి 2 ఎకరాల లోపు ఇచ్చినామని అంటున్నారు కదా మరి రైతు బంధు. నీకైతే రాలేదు. అవి వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడికి లేదు, మరి వీళ్ళు రాలేదు తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ రాలేదు. ఎట్లా ఉందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ రైతులకి మంచిగా చేస్తున్నదా? చేస్తాను, అట్నే చేస్తాను కానీ మొదటి ఎట్లా జరిగింది అట్లా జరిగింది కానీ కాలువ నీళ్ళకి అయితే ఇబ్బంది అవుతుంది. కాలువ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. పొలాలన్నీ ఎండిపోతున్నాయి. మొక్క పెరలు పెట్టుకున్న కాలువ పారకం ఉన్న వాళ్ళు ఇక గిట్నే అవుతున్నాయి, అన్ని ఎండిపోతున్నాయి. ఇబ్బంది ఉంది. మరి ఎట్లా ఉంటుంది మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్నారు మీరు. మీరు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రైతాంగం ఎటువైపు చూస్తుందంటే? అంటే ఇవరకు అయితే రాలేదు కదా ప్రభుత్వం అన్నది, ఇంకా బయటకు రాలేదు కదా. ఈ బయటకు వచ్చినాక ఏం చెప్తారు, ఏమి ఇస్తారు అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే జరిగినాయో చూపిస్తున్నాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నెల నుంచి అంటారు కదా, ఈ నెల నుంచి అంటే ఈ నెల నుంచి మరి ఏమవుతుంది అనేది తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు 1-2 నెలల్లో ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ నెల నుంచి, మార్చి నుంచి చాలైంది కదా. మార్చి ఎందుకు? ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతా ఉంది. 3 నెలలు అవుతుంది కానీ ఇంకా ఇయ్యలేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏంటి మరి ఇబ్బందికర పరిస్థితి ఉంది, మరి ప్రభుత్వాన్ని కోరుకోవాలంటే ఏం కోరుకుంటావు? ఏం కోరుకోవాలి, మాకు ఇవి కావాలి. వ్యవసాయం గురించి మా పంటలు పండితేనే మాకు ఎంత ఫలితం ఉంటుంది. ఈ పంటలు పండకపోతే మాకు ఏం లాభం లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నష్టపరిహారం కట్టిస్తా అంటుంది, మరి ఇచ్చింది ఏమన్నా? నష్టపరిహారం కింద లెక్కలు రాసుకుంటున్నారా వచ్చి? ఇంకేది లేదు. ఊళ్ళ పనులు రాసుకుంటూ కానీ ఇంకా ఇక్కడ దాకా రాలేదు, మా దాకా రాలేదు. ఊళ్ళ పనులు అక్కడక్కడ దగ్గర రాసుకుంటున్నారు. కరిమారి విధులకి అయితే రాలేదు. అవతల ఏం రాసుకుంటారో తెలియదు, కరిమారి విధులకి అయితే రాలేదు. ఇక వచ్చినాక చెప్తే మరి ఏం చెప్తారు ఏందన్నది అర్థం.